అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పచ్చి కొబ్బరి కోడిగుడ్డుతో ఫ్రై అయితే చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి కోడిగుడ్డు ఫ్రై. ఇది చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లోకి చపాతీ, రోటీ అటువంటి వాటిలోకి అయితే మాత్రం ఎక్సలెంట్ కాంబినేషను. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మన ఇంట్లో పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే మాత్రం పచ్చి కొబ్బరితో ఎక్కువ టేస్ట్ అయితే వస్తుందండి. ఎండు కొబ్బరి కన్నా కూడా పచ్చి కొబ్బరి అయితే మాత్రం టేస్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి నేనైతే పచ్చి కొబ్బరితోనే చేశాను ఫ్రెండ్స్. ఎక్కువ నేను ఇంట్లో మనకు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. అలాగే ఈరోజు కూడా నేనైతే చేశాను. ఇంకా లేట్ చేయకుండా నేను ఈ కొబ్బరి ఫ్రై అయితే ఎలా చేశాను అనేది, కోడిగుడ్డు కొబ్బరి ఫ్రై అయితే ఎలా చేశాను అనేది అయితే మీకు చూపించేస్తానండి. మనం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనం ఆలస్యం చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయలు కూడా నేను కట్ చేసేసానండి. మనకి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇక ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలండి. కొద్దిగా వేగగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్, గల్లుప్పు అయితే వేయకూడదు ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకోవడమే. ఎందుకంటే ఇందులో మనకేమీ తడి ఎసరు అనేది తగలదు కాబట్టి మళ్ళీ గల్లుప్పు వేస్తే ప్రాబ్లం అయిపోద్ది. అందుకని చెప్పేసి ముందే చెప్తున్నా. కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు మాత్రం కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మాత్రం వేగాలండి. ఖచ్చితంగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సన్న మంట మీద కొంచెం స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాలు అయితే వేపుకుందామండి. మనం ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. మనకు ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు కరివేపాకు వేసుకోలేదు కదండి, నేను కొంచెం కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత ఇంకా మనం మూత అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మూత పెట్టామనుకోండి, మనకు మళ్ళీ ఎసరు ఏమైనా కొద్ది గొప్ప వాటర్ వచ్చినా కూడా ఆ ప్లేట్కున్న వాటర్ మళ్ళీ మన కర్రీ అయితే మెత్తగా అయిపోద్ది, బాగోదు. కూర మాత్రం సిమ్లో ఉంచి చక్కగా పొడిలాడేలాగా ఉండాలండి. కాబట్టి ఒక 5 నిమిషాలు మూత లేకుండా ఇలానే వేపేసుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది ఈ ప్రకారంగా చేసుకుంటే ఫ్రెండ్స్ అసలు 2-3 రోజులైనా సరే ఉంటుందండి, చెదరదు కూర. మనం నార్మల్గా చేసుకున్న కోడిగుడ్డు ఫ్రై అనేది ఒకరోజు చేసింది మళ్ళీ మరుసటి రోజుకి అయితే ఉండదు, స్మెల్ వస్తుంది. కానీ ఇలా చేస్తే కొద్దిగా ధనియాల పొడి అండి, ఇలా చేసుకున్నాం అనుకోండి కంపల్సరీగా మనకు పాడవదండి కూర అయితే.
మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు బాక్సుల్లోకి బాగా చేసేదానండి నేను ఈజీగా. పిల్లలు తినడం కూడా చక్కగా తింటారు ఇంట్రెస్ట్గా. మనమైనా హెల్దీ కాబట్టి కొబ్బరి అనేది మనమైనా తినచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఓకే ఫ్రెండ్స్, మనకు కొబ్బరి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను చేసే ఈ కర్రీకి అయితే ఈ స్టెప్ స్పెషల్ అండి. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇట్లా కొంచెం మనం కర్రీని చుట్టూ దరికి తీసేసుకొని జస్ట్ మధ్యలో కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు మనం వేసుకుని ఎగ్స్ని బట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఎగ్ అనేది స్టవ్ సిమ్లో పెట్టి ఎగ్ అనేది బ్రేక్ చేసి నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని అస్సలు ఏమాత్రం కదిపేది లేదు ఫ్రెండ్స్. ఆ సిమ్లోనే ఉంచి, ఇదేనండి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కలిపేసామనుకోండి ఇది మొత్తం కూడా చెదురు చెదురు అయిపోద్ది. కాబట్టి ఈ స్టెప్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఈ ఆ ఎగ్ వరకు కూడా మధ్యలో మనం వేసింది ఆ రకంగా అది అట్టులాగా అట్లా అయిపోవాలండి టైట్గా. అప్పటి వరకు అయితే మాత్రం మనం దాన్ని సిమ్లోనే ఉంచాలి. ఒక 5 నిమిషాలు అయితే మాత్రం కంపల్సరీగా పడుతుందండి. మళ్ళీ అట్లని మనం హైలో పెట్టామనుకోండి అది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే. దాన్ని నేను మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా. ఓకే అండి, మనకు 5 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక పక్క అయితే ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. అలానే ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇది అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని జస్ట్ జాగ్రత్తగా ఇట్లా ఇక్కడే ఉన్న ప్లేస్లోనే తిరిగేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత బంద్ చేసేసుకోవడమేనండి. అయిపోయినట్టే మన కర్రీ. ఇది రెండో సైడ్ కూడా కొంచెం కాలితే ఓకే ఫ్రెండ్స్, మనకు ఎగ్ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ముక్కలు చేసుకుందామండి, జస్ట్ చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. గరం మసాలా, అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ మన కర్రీ. ఇంకా మనం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక జస్ట్ ఒక 2 నిమిషాల నుంచి దింపేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి మనకు కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన సూపర్ టేస్ట్ తోటి అయితే కోడిగుడ్డు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. ఇవి లంచ్ బాక్సుల్లో చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా సరే ఎక్సలెంట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మాత్రం మనకు ఇన్స్టెంట్గా వెంటనే కర్రీ కావాలి అనుకున్నప్పుడు మాత్రం 10 నిమిషాల్లో మనకు కొబ్బరి తురుముంటే చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే అందరూ ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?
ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మరొకసారి చెప్తున్నానండి, తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ జ్యోతి వేముల.